ఒక కంపెనీ నుంచి మనం అబ్స్కాండ్ అవ్వచ్చా జాయినింగ్ వచ్చాక? లేదా మనకు నోటీస్ పీరియడ్ ఉన్నప్పుడు సర్వ్ చేయకుండా వెళ్ళిపోవచ్చా? ఒక ఎంప్లాయీ తన ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన వెంటనే ఇన్ఫార్మ్ చేయకుండా అబ్స్కాండ్ అయిపోయింది. అంటే తను ఫ్రెషరే అబ్స్కాండ్ అయిపోయి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎంత కాల్స్ చేసినా, మెయిల్స్ చేసినా రిప్లై ఇవ్వలేదు. ఇంకో ఫోర్స్ చేసేటప్పటికి జస్ట్ నేను రిజైన్ చేస్తున్నాను మెయిల్ పెట్టింది. బట్ అకార్డెన్స్ విత్ దెమ్ లైక్ అది లీగల్ కాదు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ప్రకారం 30 days ముందే నోటీస్ ఇచ్చి సర్వ్ చేసి ఇలా చేయాలి అని. బట్ అవేం ఫాలో అవ్వకుండా అబ్స్కాండ్ అయితే వెళ్ళిపోయింది. వాళ్ళు కోర్టులో కేసు వేశారు తన మీద. తను 5 lakhs పే చేయాలని చెప్పి కోర్టు అయితే దానికైతే గ్రాంట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఎంప్లాయీ 5 lakhs పే చేయాలి అబ్స్కాండ్ అయినందుకు. ఫ్రెషర్స్ చేస్తారు ఎక్కువ. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ పోతే పోనీ, నేను ఒక కంపెనీ చేరాను, 3-4 months ఉన్నాను, నాకు అది నచ్చలేదు, లేకపోతే ఇంకో ఆఫర్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతుంటారు. బట్ ఇప్పుడు అది లీగల్ ఇష్యూస్కి దారితీస్తుంది. కాబట్టి మీరు ఫ్రెషర్స్ మెయిన్గా అబ్స్కాండ్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ చేరి 2-3 months ఉన్నాక ఇంకేమైనా మంచి ఆఫర్, మంచి ప్యాకేజ్ ఉన్న ఆఫర్ వస్తే అబ్స్కాండ్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి ఏమి ఇన్ఫార్మ్ చేయరు. దీనివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలనేది లీగలే. ఇప్పుడు సర్వీస్ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే 2 years లోపల వెళ్ళిపోతే బాండ్ ఉంటుంది ఇలాంటివి చెప్తారు కదా. ఇది ఎంప్లాయ్మెంట్ బాండ్కి రిలేటెడ్ కాదు. మీరు బాండ్ బ్రేక్ చేస్తే మనీ పే చేయాలని ఎవరైనా అంటే దానికే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎక్కడ కూడా లీగల్ కాదు. సో ఇండియాలో బాండ్, సర్వీస్ అగ్రిమెంట్ అలాంటివి పెట్టి 2 years ఉండాలి, 3 years ఉండాలంటే మీరు అది బ్రేక్ చేసినా కూడా మీరేమి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ పట్టుకొని వెళ్తే. బట్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి ఎవరైనా కూడా.